ఇదే మన డీజే యాక్షన్ 4 కెమెరా. ఇప్పుడే రీసెంట్‌గా ఆఫర్స్‌లో తీసుకున్నాను. ప్రెజెంట్ మన రిపబ్లిక్ డే ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో డీజే యాక్షన్ అడ్వెంచర్ కాంబోని ఆర్డర్ పెట్టేశాను. నేను అన్బాక్స్ చేసేద్దాం. ప్రెజెంట్ అయితే మనకి 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటేమో క్యాసన్ ఒకటొచ్చింది. ఒకటేమో డీజే యాక్షన్ 4 ఉంది. సో, మనం ప్రెజెంట్ దీంతో ఎక్కువ వ్లాగ్స్ రికార్డ్ చేయబోతున్నాం. ఆల్రెడీ మెన్షన్ చేసింది ఇక్కడ యాక్సెసరీస్ అని చెప్పేసి. సో, ఇందులో వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ మౌంట్ ఉంది ఒకటి. ఛార్జింగ్ కేసు, టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, ఇంకా యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి బాక్స్లో స్టిక్కర్స్ కూడా ఇచ్చేసారు. ఇది యాక్షన్ 4 అని కెమెరా సెటప్. దీనిలో కెమెరా కేస్, ఇది కేస్ ఇలా ఉంటుంది. మౌంటింగ్ క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి స్క్రూస్. ఇది వర్టికల్ మ్యాగ్నెటిక్ మౌంట్. ఇది కెమెరా ఇలా ఉంది. సో ఇట్లా పెట్టి చూద్దాం ఒకసారి. సో ఇలా అంటే ఇలా ఓపెన్ అయిపోద్ది. ఆల్రెడీ ఎక్స్టీ కార్డ్ పెట్టేసాను దీనిలో. ఛార్జింగ్ కేసు. సో ఇలా ఉంటుంది కేసు అనేది. ఓన్లీ కాంబోలో మాత్రమే 3 బ్యాటరీస్ ఇస్తారు. స్టాండర్డ్ కెమెరా ఉంటే కన్నా మీకు అందులో ఓన్లీ ఒక బ్యాటరీ మాత్రమే. సో ఆన్ చేయబోతున్నాను మనం. అప్డేట్ చేశాను. సో ఇలా ఉంది రికార్డింగ్ అనేది. సో మీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేస్తేనేమో ఇలా వస్తుంది. అదే మీరు ఫ్రంట్ వ్యూలో ఓపెన్ చేసినా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిపోద్ది. సెల్ఫీ ఆటోమేటిక్గా ఓపెన్. చూడడానికి కేసుతో ఇలా ఉంటుంది మొత్తం. సో ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అనేది. ఇప్పుడు మన మోటో వైపు ఉన్న క్లిప్స్ ఉన్నాయి కదా, మనం ఆ క్లిప్స్ తీసేసుకుంటున్నాం. అది తీసేసుకొని మన హెల్మెట్కి మౌంట్ చేయబోతున్నాం. దీనికి మనం ఫిట్ చేయబోతున్నాం. ఇక్కడ వచ్చేసి చిన్న క్లిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి క్లిప్ ఉంది. సో మనం ఇది కెమెరాకి ఇలా ప్లేస్ చేసి ఇలా లోపల పుష్ చేస్తే లాక్ అయిపోద్ది ఇది రెండు. సో ఇది పుల్ చేసినా కూడా రావట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు ఇది. సో అంత స్ట్రాంగ్ ఉంది. సో ఇది కెమెరా ఇలా సెట్ చేసుకోవచ్చు మనం ఈ కేసుతో ఓపెన్ చేయాలనుకుంటే ఈ క్లిప్ ఇలా అనేసి కెమెరా ఇలా బయటకంటే వచ్చేస్తుంది. మనం బ్యాటరీ పెట్టేసాం దీంట్లో. ఇప్పుడు మనం హెల్మెట్కి పెట్టబోతున్నాం. ఇలా అయితే పెట్టబోసాను. ఫిట్ అయిపోయింది. ఇక్కడ మన హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్కి ఇలా కింద నుంచి ఇలా పూజ చేయాలి. ఇది లాక్ అయిపోయింది. సో ఇలా ఉంటుంది మన కెమెరా మౌంట్ అనేది. వ్యూ మాత్రం చాలా బాగుంది. లైక్ ఇంకా బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ. సో చూడండి లైట్ ఎక్స్పోజర్ కూడా ఎంత బాగా క్లియర్ వస్తుంది. ఇది క్లియర్ పడుతుంది. ఇప్పుడే మనం కెమెరా ప్రింట్ చేయడానికి వెళ్తున్నాము. సో మనం అయిపోయింది. ఇంకా సౌండ్ ఎలా ఉందని చూడడానికి ఇప్పుడు నేను ఒక చిన్న రైడ్ వచ్చాను. ఇప్పుడు నేను పక్కన నుంచి ఇట్లా ఒక రౌండ్ కొడుతున్నాను. ఇక్కడైతే కెమెరా అండ్ ఇంకా స్టెబిలైజేషన్ ఇంకా సౌండ్ ఎలా ఉంటుందని చూస్తామని. సో చూసుకుంటే అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇంకొంచెం చేంజ్ చేయాలేమో అనిపిస్తుంది కదా. చూద్దాం. ఇప్పుడైతే పెట్టి చూస్తాను.